హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జిల్లా కోర్టులో పడినటువంటి ఈ ఉద్యోగాలకి దాదాపు 10 రకాల ఉద్యోగాలు పడ్డాయి. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి? సో చాలామంది ఎలాగంటే అప్లై చేసిన తర్వాత చూద్దాంలే అనుకుంటారు, కానీ అలా కాదని అప్లై చేయడానికన్నా ముందే ఉండాలి. ఎందుకంటే ఇంకా అప్లికేషన్ స్టార్ట్ డేట్ మనకు May 13th నుంచి, కాబట్టి అంతలోపు మీకు ఏవైనా సర్టిఫికేట్స్ లేకున్నా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. సో కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జిల్లా కోర్టులో పడినటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ 2025 సో అప్లై చేయడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్లో చూసినట్టయితే సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలండి. మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. మరి కొంతమందికి ఇప్పుడు 1985, 86, 87 ఇలా పుట్టినటువంటి వాళ్ళకి అప్పట్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండదు. మరి మాకు ఎలా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే సో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి మీ యొక్క SSC సర్టిఫికేట్ అనగా 10th క్లాస్ మార్క్స్ కార్డే మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద సరిపోతుంది. మరి మిగిలినటువంటి వాళ్ళంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మరి కమ్యూనిటీ సర్టిఫికేట్ సో SC, ST, BCస్కి, EWS వాళ్ళకి ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. మరి కమ్యూనిటీ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మరి జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి, OC వాళ్ళకి అవసరం లేదు. SC, ST, BC అలానే OBC వాళ్ళకి అవసరం ఉంటుంది. అలానే ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్రెడీ సర్వీస్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మీ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఉండాలి. అలానే స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళకి, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఉన్నాయి కదా, మరి స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవడానికి మీ యొక్క స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. అలానే డ్రైవర్ పోస్టులు పడ్డాయి కొన్ని, మరి ఆ డ్రైవర్ పోస్టులకి డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలానే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో డ్రైవింగ్లో కంపల్సరీ 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలానే BC వాళ్ళకి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్. సో మరి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్స్ లేనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు రిజర్వేషన్కి ఎలిజిబుల్ కాదు, వాళ్ళు జనరల్ కిందకి వస్తారండి. క్రిమి లేయర్ కాదు, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కంపల్సరీ మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. అలానే EWS రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి EWS సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. అలానే స్టడీ సర్టిఫికేట్స్ అండి. సో 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. మరి స్టడీ సర్టిఫికేట్స్లో కంటిన్యూయస్గా 4 years ఒకే స్కూల్లో చదివి ఉండాలండి. కంటిన్యూయస్గా 4 years ఒకే స్కూల్లో. మరి కంటిన్యూయస్గా 4 years ఒకే స్కూల్ లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే 2 years ఒక స్కూలు, 1 year ఒక స్కూలు ఇలాగా చదివి ఉండొచ్చు మేబీ. అలానే డిఫరెంట్ ప్లేసెస్లో చదివినా, లేదంటే వాళ్ళ స్కూల్స్ ఇప్పుడు కొన్ని స్కూల్స్ 1st, 2nd, 3rd, 4th, 5th అలా కొన్ని స్కూల్స్ మూసేసి ఉండొచ్చు. స్కూల్స్ లేకపోయినా కూడా సో రెసిడెన్సీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసినా సరిపోతుంది. అలానే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా అలానే జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రస్తుతం ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు కంపల్సరీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది NOC సర్టిఫికేట్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని రావాల్సి ఉంటుంది. అలానే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏమంటే అంతవరకు ఇప్పుడు 10th, ఇంటర్, డిగ్రీ ఇవి ఉంటాయి కదా ఆ సర్టిఫికేట్స్. అలానే టైపింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, టైపింగ్ పోస్టులు వాళ్ళకి టైపింగ్ హయ్యరా లోయరా అనేసి ఆ క్వాలిఫికేషన్ ప్రకారము ఆ టైపింగ్ సర్టిఫికేట్స్ ఉండాలి. సో ఎవరైతే ఏపీ డిస్ట్రిక్ట్ ఆర్ హైకోర్ట్స్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ యొక్క క్వాలిఫికేషన్, మీ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారం ఈ సర్టిఫికేట్స్ అన్ని ముందుగానే తయారు చేసి పెట్టుకున్నట్టయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.